చూస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పాత విధానంలో నడిపించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించనుంది. ప్రజాస్వామ్యవాదులంతా హాజరు కావాలని సజ్జల పిలుపునిచ్చారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ ఉధృతంగా జరుగుతోందన్నారు. 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే వివిధ వర్గాలకు చెందిన వీళ్ళ ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ 12 జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ పూర్తి అయ్యాక 1 కోటి సంతకాల వాటన్నిటినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. సీఎం చంద్రబాబు దృష్టిలో పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తిపై ప్రైవేటు పెత్తనమని సజ్జల విమర్శించారు. 5 మెడికల్ కాలేజీల టెండర్లు తమకు కావాల్సిన వారికి అప్పచెప్పారని విమర్శించారు. సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 4-5 ఏళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తుల మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారని అన్నారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీనో దోచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని సజ్జల మండిపడ్డారు. మరి ఏందో అర్థం కావట్లే. పీపీపీలు ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు నడపవు? పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ నిజంగా గన ప్రభుత్వ ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు, అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు? ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు? ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా? ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు, పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా? పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా? ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 5 పార్టీలు వచ్చినట్టు, అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది. ఫలానా వాళ్ళకు